మనమందరం ఇన్వెస్ట్ చేసుకునే మ్యూచువల్ ఫండ్స్ మీద కూడా లోన్ తీసుకోవచ్చు. ఈ విషయం చాలామందికి తెలియదు. దీన్నే లోన్ అగేన్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. సో అసలు ఈ లోన్ అగేన్స్ట్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు, దీని ద్వారా ఎంత అమౌంట్ వరకు లోన్ తీసుకునే అవకాశం ఉంది, ఎంత వడ్డీ రేట్ పడుతుంది, దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇలాంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. సో ఈ రోజుల్లో చాలామంది మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా ఈ టాపిక్ మీకు అవసరపడవచ్చు. కాబట్టి ఎవ్వరూ కూడా ఒక్క పాయింట్ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఇలాంటి మంచి ఫైనాన్స్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఫస్ట్ ఈ లోన్ అగేన్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో అర్థం చేసుకుందామండి. చాలా సింపుల్. మనందరం గోల్డ్ లోన్ తీసుకుంటాం కదా. గోల్డ్ లోన్లో మనం ఏం చేస్తాం చెప్పండి? ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు మన ఇంట్లో ఉండే బంగారాన్ని తీసుకెళ్ళి బ్యాంక్ దగ్గర పెడతాం. బ్యాంక్ వాడు ఆ బంగారం వాళ్ళ దగ్గర పెట్టుకొని మనకు దాని మీద కొంత అమౌంట్ లోన్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు బంగారం పెట్టామనుకోండి, దాని మీద 70,000, 80,000, 60,000 లోన్ ఇస్తాడు. ఆ అమౌంట్ని మనం వాడుకుంటాం. మళ్ళీ మన దగ్గర ఎప్పుడైతే డబ్బులు ఉంటాయో ఆ డబ్బులతో పాటు వడ్డీ కూడా తీసుకెళ్ళి బ్యాంక్ వాడికి కట్టేస్తాం. ఇది కదా ప్రాసెస్. సేమ్ అదే ప్రాసెస్ గోల్డ్ తీసేసి మ్యూచువల్ ఫండ్స్ పెట్టండి. దట్ ఈస్ కాల్డ్ లోన్ అగేన్స్ట్ మ్యూచువల్ ఫండ్. అంటే మనందరికి కూడా మన డీమ్యాట్ అకౌంట్స్లో, మ్యూచువల్ ఫండ్ అకౌంట్స్లో మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి కదా. అది 1 లక్ష అవ్వచ్చు, 10 లక్షలు అవ్వచ్చు, 1 కోటి అవ్వచ్చు, ఎంతైనా సరే ఆ మ్యూచువల్ ఫండ్స్ని మనం బ్యాంకు వాళ్ళకి ప్లెడ్జ్ చేస్తాం. ప్లెడ్జ్ అంటే ఆ మ్యూచువల్ ఫండ్స్ మనయే, ఓనర్షిప్ ఏం మారట్లా. కాకపోతే దాని మీద రైట్ బ్యాంక్ వాళ్ళకు ఉంటుంది. ఒకవేళ ఆ మ్యూచువల్ ఫండ్స్ పెరిగినాయి అనుకోండి, వచ్చే ఇన్కమ్, దాని క్యాపిటల్ గెయిన్స్ మొత్తం కూడా మనకే వస్తాయి. ఆ లాభం మొత్తం మనకే. కానీ జస్ట్ దాని మీద రైట్ మాత్రం బ్యాంక్ వాడికి ఉండిద్ది. ఎందుకంటే ఒకవేళ తీసుకున్న లోన్ మనం కట్టకపోతే అది హ్యాపీగా వాడు అమ్మేసుకుంటాడు కాబట్టి. అంతే తప్ప దాని మీద వచ్చే బెనిఫిట్ మొత్తం కూడా మనకే. సో మన దగ్గర ఉన్న మ్యూచువల్ ఫండ్స్ బ్యాంక్ వాళ్ళ దగ్గర పెడతాం. ఆ మ్యూచువల్ ఫండ్స్ మీద మనం లోన్ తీసుకుంటాం. ఆ లోన్ అమౌంట్ని మనం వాడుకొని మన దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే వాళ్ళు కట్టేయచ్చు విత్ ఇంట్రెస్ట్తో కలిపి. కట్టేసిన తర్వాత మళ్ళీ మన మ్యూచువల్ ఫండ్స్ మనకు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈలోపు మన మ్యూచువల్ ఫండ్స్ మీద వచ్చిన రిటర్న్ కానీ, లాస్ కానీ ఏదైనా సరే అది మొత్తం మనదే. బ్యాంక్ వాడికి ఏం బాధ్యత లేదు. సో ఇది లోన్ అగేన్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ అండి. పాయింట్ నెంబర్ 1 అయిపోయింది. నెక్స్ట్, సార్ ఈ లోన్ అగేన్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఎవరెవరు తీసుకోవచ్చు? ఎవరైనా తీసుకోవచ్చు అండి. ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటున్నారో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు. మీరు ఇండివిజువల్స్ అయినా, హెచ్యుఎఫ్ అయినా, పార్ట్నర్షిప్లు అయినా, కంపెనీస్ అయినా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్న మ్యూచువల్ ఫండ్స్ని పెట్టుకొని బ్యాంక్ వాళ్ళ దగ్గర లోన్ తీసుకోవచ్చు. ఓన్లీ మ్యూచువల్ ఫండ్సే కాదండి, షేర్స్ మీద కూడా కొన్ని బ్యాంక్స్ లోన్స్ ఇస్తాయి. కాకపోతే మన టాపిక్ షేర్స్ గురించి కాదు, పర్టికులర్గా మ్యూచువల్ ఫండ్స్ గురించి. సార్ ఈ మ్యూచువల్ ఫండ్ మీద లోన్ ఎక్కడ తీసుకోవాలి? మ్యూచువల్ ఫండ్ మీద లోన్ అండి మీరు బ్యాంక్స్లో అయినా తీసుకోవచ్చు, ఎన్బిఎఫ్సిస్లో అయినా తీసుకోవచ్చు. బ్యాంక్స్ అంటే అన్ని బ్యాంక్స్, ఆల్మోస్ట్ పెద్ద బ్యాంక్స్ అన్నీ కూడా మ్యూచువల్ ఫండ్స్ మీద లోన్ ఇస్తారు. ఎస్బీఐ అయినా, హెచ్డిఎఫ్సి అయినా, ఐసిఐసి అయినా, యాక్సిస్ బ్యాంక్ అయినా, ఐడిఎఫ్సి అయినా, ఆల్మోస్ట్ మెజారిటీ పెద్ద బ్యాంక్స్ అన్నీ ఇస్తారు. చిన్న చిన్న బ్యాంక్స్ గురించి మనకు తెలియదు, కానీ పెద్ద బ్యాంక్స్ మాత్రం ఆల్మోస్ట్ మెజారిటీ కేసెస్లో లోన్ ఇస్తారు. సెకండ్ది ఎన్బిఎఫ్సిస్. ఎన్బిఎఫ్సిస్ అంటే ఏంటంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అనమాట. జెరోదా కానీ, బజాజ్ ఫిన్సర్వ్ కానీ, క్రెడ్ కానీ, ఇట్లాంటి ఎన్బిఎఫ్సి అప్లికేషన్స్లో కూడా మీరు మీ మ్యూచువల్ ఫండ్స్ని పెట్టి లోన్ తీసేసుకోవచ్చు. థర్డ్ది, సార్ ఈ లోన్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి? ప్రాసెస్ చాలా సింపుల్ అండి. ఇండియాలో మీరు డిజిటల్గా లోన్ తీసుకునే వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ అనమాట. అంటే ఓన్లీ మీరు కేవలం ఇంట్లో ఉండే మీ మొబైల్ ఫోన్స్ నుంచే లోన్ ప్రాసెస్ మొత్తం ఫినిష్ చేసుకోవచ్చు. ఇంట్లో నుంచి బయట అడుగు కూడా పెట్టనవసరంలా. ఆన్లైన్లోనే మీరు కేవైసీ ఫినిష్ చేస్తారు, డీటెయిల్స్ అప్లోడ్ చేస్తారు, మీ మ్యూచువల్ ఫండ్కి సంబంధించిన ప్లెడ్జ్ చేసేస్తారు, అమౌంట్ కూడా మీకు ఆన్లైన్లోనే వచ్చేస్తాయి. ప్రతి ఒక్కటి ఆన్లైన్లోనే. మీరు ఏ బ్యాంక్కి వెళ్ళనవసరం. సార్ నాకు ఆన్లైన్ రాదు, బ్యాంక్ వెళ్ళొచ్చా అంటే బ్యాంక్ వెళ్ళొచ్చు, నేను వెళ్ళకూడదని చెప్పట్లేదు. కానీ ఇంట్లో కూర్చొని కూడా మీరు హ్యాపీగా లోన్ తీసేసుకోవచ్చు, ఎక్కడికి బయటకు వెళ్ళనవసరం లేదు. అండ్ దీనివల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే, చాలా లోన్స్కి మీరు వెళ్తే, పర్సనల్ లోన్ కానీ, హోమ్ లోన్స్ కానీ, ఇంకా వేరే వేరే లోన్స్కి మీరు వెళ్తే బ్యాంక్ వాళ్ళు సిబిల్ స్కోర్ చెక్ చేస్తారు. ఆ సిబిల్ స్కోర్ బాగోకపోతే మీకు లోన్స్ రిజెక్ట్ చేస్తారు. కానీ ఈ విషయంలో చాలా బ్యాంక్స్ అంత సిబిల్ స్కోర్ పెద్ద పట్టించుకోరు. మీ సిబిల్ స్కోర్ కొంచెం దారుణంగా ఉన్నా సరే మీ దగ్గర మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు పెట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళు సేఫ్గానే మీకు ఇచ్చేస్తారనమాట. సో ఇది ఎలిజిబిలిటీ. ఇప్పుడు లోన్ లిమిట్స్. సార్ ఎంతవరకు నాకు లోన్ వచ్చే ఛాన్స్ ఉంది? చాలా సింపుల్ అండి. మనకి మ్యూచువల్ ఫండ్స్లో రకరకాల ఫండ్స్ ఉంటాయి కదా. జనరల్గా వాటిని 2 కేటగిరీస్ చూసుకోవచ్చు. ఒకటి ఈక్విటీ ఫండ్స్, 2 డెట్ ఫండ్స్. ఈక్విటీ ఫండ్స్ అంటే ఆ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఈక్విటీ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. డెట్ ఫండ్స్ అంటే ఆ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఎక్కువగా డిబెంచర్స్లో, బాండ్స్లో వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో మీ దగ్గర ఉన్న ఫండ్స్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అయితే మీకు మ్యాక్సిమం 20 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. మ్యాక్సిమం 20 లక్షలు, మినిమం 25,000 నుంచి మ్యాక్సిమం 20 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. అదే మీ దగ్గర ఉన్నవి
డెట్ ఫండ్స్ అయితే కనుక మ్యాక్సిమం 1 crore 5 crore వరకు కూడా తీసుకోవచ్చు. ఈ డెట్ ఫండ్స్ మీద మాత్రం చాలా బ్యాంక్స్ డిఫరెంట్ రూల్స్ ఫాలో అవుతుంటాయండి. హెచ్డిఎఫ్సి అయితే 1 crore అని, ఎస్బీఐ అయితే 5 crore అని, అదే బజాజ్ ఫిన్సర్వ్ వాళ్ళైతే వాళ్ళు ఇంకా 200, 300, 1000 crores వరకు కూడా అని, ఇట్లా ఒక్కొక్క బ్యాంక్ ఒకటి ఫాలో అవుతూ ఉంటుంది. బట్ జనరల్గా ఈక్విటీ ఫండ్స్కి అయితే మాత్రం మ్యాక్సిమం 20 లక్షల వరకు లోన్ ఇస్తారు. డెట్ ఫండ్స్ అయితే కనుక మ్యాక్సిమం 1 కోటి 5 కోట్ల వరకు కూడా మీకు లోన్ దొరుకుతుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత సార్? ఇంట్రెస్ట్ రేట్ దీనికి కొంచెం చీప్గానే ఉంటుందండి. ఎందుకంటే ఇది కొంచెం సెక్యూర్డ్ లోన్ అంటారు వీటిని. ఎందుకంటే మీరు బ్యాంక్ వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తున్నారు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ రేట్ కూడా తక్కువగా ఉంటుంది. జనరల్గా 10% నుంచి 12% మధ్యలో ఉంటుందన్నమాట. కొంతమందికి కొన్నిసార్లు 9.5, 9% కూడా లోన్స్ ఇస్తూ ఉంటారు. సో చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది. సార్ మరి దీన్ని ఎలా కట్టాలి? ఇందులో ఉండే ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే మనకి రిమైనింగ్ లోన్స్ లాగా పర్సనల్ లోను లేకపోతే క్రెడిట్ కార్డ్స్ లాగా మంత్లీ కట్టాల్సిన అవసరం లేదు. మీరు లోన్ అమౌంట్ తీసుకుంటారు, దాని మీద ఇంట్రెస్ట్ యాడ్ అవుతూ వెళ్తుంది. మీ దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు కట్టేసుకోవచ్చు అనమాట, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ మీకు బ్యాంక్ వాళ్ళు సార్ నా దగ్గర 10 లక్షల రూపాయలు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, 10 లక్షల రూపాయలు లోన్ వచ్చిందంటే రాదండి. ఇందాక చెప్పా కదా, మీకు ఈక్విటీ ఫండ్స్కి అయితే 50% మార్జిన్ ఉంటుంది, డెట్ ఫండ్స్కి అయితే 25% మార్జిన్ ఉంటుంది. అంటే బ్యాంక్ వాళ్ళు మీరు 10 లక్షల రూపాయలు ఈక్విటీ ఫండ్స్ పెడితే వాళ్ళు 5 లక్షల రూపాయల వరకు మీకు లోన్ ఇస్తారు. అదే మీరు డెట్ ఫండ్స్ కనుక 10 లక్షల రూపాయలు పెడితే వాళ్ళు 7.5 లక్షల వరకు మీకు లోన్ ఇస్తారు. ఎందుకు సార్ ఈ డిఫరెన్స్? ఎందుకంటే ఈక్విటీ ఫండ్స్ అంటే కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్యాంక్ వాళ్ళు కూడా 50% వాళ్ళు సేఫ్టీ పెట్టుకొని మిగతా 50% మీకు ఇస్తారు. అదే డెట్ ఫండ్స్ అయితే పెద్ద రిస్క్ ఉండదు కాబట్టి వాళ్ళు 25% సేఫ్టీ పెట్టుకొని అందులో 75% మీకు ఇచ్చేస్తారనమాట. సో ఈ లిమిట్స్ ప్రకారం మీ దగ్గర ఉన్న మ్యూచువల్ ఫండ్స్ బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే సార్, అంతా చెప్పారు, బాగానే ఉంది. దీనివల్ల మాకు బెనిఫిట్ ఏంటి? ఇది మీ అందరికి వచ్చే క్వశ్చన్. బెనిఫిట్ ఏంటంటే అండి, జనరల్గా మనందరికి కూడా ఖచ్చితంగా అత్యవసర ఖర్చులు వస్తూ ఉంటాయి. ఎమర్జెన్సీ మెడికల్ ఎక్స్పెన్స్లు అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో ఎమర్జెన్సీ రిపేర్లు అవ్వచ్చు, లేకపోతే మన బడ్జెట్లో ప్లాన్ చేసుకున్న కొత్త ఖర్చులు అవ్వచ్చు, లేకపోతే సడన్గా ఇంట్లో ఏమైనా ఫ్యామిలీలో ఆపరేషన్స్ చేయాల్సి రావచ్చు, లేకపోతే కొన్నిసార్లు మనం హౌస్ తీసుకుందాం అనుకుంటాం లోన్ పెట్టి, కానీ దానికి డౌన్ పేమెంట్కి కూడా డబ్బులు అందవు. మేబీ ఆ డౌన్ పేమెంట్ కోసం ఇంకో 6 నెలల్లో సంవత్సరం తర్వాత డబ్బులు అందే ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు సో ఎప్పుడైతే మనకి జనరల్గా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో డబ్బులు కావాలో అలాంటప్పుడు పర్సనల్ లోన్స్కి, క్రెడిట్ కార్డ్స్ని, లేకపోతే చుట్టాల దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర 2 రూపాయలకి 3 రూపాయలకి వడ్డీ తీసుకునే బదులు మీ దగ్గర మ్యూచువల్ ఫండ్స్ ఉంటే కనుక ఆ మ్యూచువల్ ఫండ్స్ని సెక్యూరిటీగా పెట్టి దాని మీద మీరు లోన్ తీసుకుంటే అంత హై ఇంట్రెస్ట్ రేట్ మొత్తం కూడా మీకు సేవ్ చేసుకోగలుగుతారు. సో ఈ మ్యూచువల్ ఫండ్ వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ది ఇంట్రెస్ట్ రేట్ బెనిఫిట్ అండి. ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు ఎక్కడో చోట నుంచి తీసుకురావాలి. అదేదో ఈ లోన్ అగైన్స్ మ్యూచువల్ ఫండ్ తీసుకుంటే మీకు ఇంట్రెస్ట్ రేట్ తక్కువ పడుతుంది. అలా కాకుండా పర్సనల్ లోన్కి వెళ్ళిపోతే 13%, 14%, 17% అట్లా ఉంటాయి. అదే క్రెడిట్ కార్డ్కి వెళ్ళిపోతే కనుక ఒకవేళ మీరు డ్యూ డేట్ మిస్ అయిపోతే ఆల్మోస్ట్ 36% వరకు ఇంట్రెస్ట్ పడే ఛాన్స్ ఉంది. సో అంత ఎక్కువ వడ్డీలు ఉండే వాటిని మొత్తాన్ని పక్కన పెట్టేసి ఈ తక్కువ వడ్డీ ఉండే లోన్ తీసుకుంటే మీకే సేఫ్గా ఉంటుందన్నమాట. ఇది ఒక బెనిఫిట్. సెకండ్ బెనిఫిట్ ఏంటంటే మీరు అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు మనందరి మైండ్ ఎక్కడికి వెళ్ళిపోద్దంటే నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి, మన జేబులు మనం ఎత్తుకుంటాం కదా పక్కన అడిగేటప్పుడు. సో అందరికి గుర్తొచ్చేది అరే నా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి కదా వాటిని అమ్మేద్దాం అనుకుంటా ఉంటారు. ఆ అమ్మేయటం వల్ల మనకి 2-3 రకాల ఎక్స్పెన్స్లు వస్తాయి. ఫస్ట్ది ఎగ్జిట్ లోడ్. మీ అందరికీ నేను చెప్తూనే ఉంటాను కదా, ఎప్పుడైతే మనం మ్యూచువల్ ఫండ్స్ మనం కొన్న దగ్గర నుంచి సంవత్సరంలోపు అమ్మేసామో 1% ఎగ్జిట్ లోడ్ మనం కట్టేయాలి. అంటే ఫీజు అనమాట. ఎగ్జిట్ లోడ్ మనకు ఛార్జెస్ పడిపోతాయి. అంటే 10 లక్షల రూపాయలు మ్యూచువల్ ఫండ్స్ మనం అమ్మేస్తే దాని మీద 1% ఎగ్జిట్ లోడ్ పడిపోతుంది. సో 10 lakh మీద 1%, ఆల్మోస్ట్ 10,000 వరకు పడుతుంది. దాంతోపాటు మీరు మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడైతే అమ్ముతారో దాని మీద ఖచ్చితంగా మీరు ఒకవేళ లాభం వస్తే కనుక క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాలి. షార్ట్ టర్మ్లో అమ్మారనుకోండి, అంటే కొన్న సంవత్సరంలోపే అమ్మేస్తే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాలి, ఆల్మోస్ట్ 20% ట్యాక్స్ కట్టాలి. అదే లాంగ్ టర్మ్ సంవత్సరం దాటిన తర్వాత అమ్మితే కనుక 12.5% ట్యాక్స్ కట్టాలి. మీరు అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అమ్మకుండా ఇలా మ్యూచువల్ ఫండ్స్ మీద లోన్ తీసుకుంటే ఆ ట్యాక్స్ కట్టే అవసరం ఉండదు, ఆ ఎగ్జిట్ లోడ్ కట్టే అవసరం ఉండదు. ఆ 2 ఖర్చులు కూడా మీరు సేవ్ చేసుకోగలుగుతారు. మూడో బెనిఫిట్ ఏంటంటే మనందరికీ అత్యవసర ఖర్చులు చెప్పుకొనేం రావు కదా, ఎప్పుడో సడన్గా వచ్చేస్తాయి. ఆ సడన్గా ఖర్చు వచ్చినప్పుడు మన మ్యూచువల్ ఫండ్స్ నెగిటివ్లో ఉండొచ్చు, అంటే లాసుల్లో ఉండొచ్చు. అలాంటప్పుడు మనం కనుక అమ్మేసుకుంటే ఫుల్ లాస్ మొత్తం మనకి పడిపోతుంది. అలా కాకుండా ఫస్ట్ ప్రెజెంట్ లోన్ తీసుకుంటే తర్వాత దాన్ని మ్యూచువల్ ఫండ్ ప్రాఫిట్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు అమ్మేసుకుంటే మనకు బెనిఫిట్, ఇలా అనమాట. సో అలాంటి లాసుల సిచ్యువేషన్ నుంచి కూడా బయటపడవచ్చు. ఇట్లా మ్యూచువల్ ఫండ్స్ మీద లోన్ తీసుకోవటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా సార్ మీరు చెప్పండి, ఇది తీసుకోమంటారా తీసుకోవద్దా అంటారు. అది మీ చాయిస్ అండి. బట్ జనరల్గా
ఈ లోన్ అగైన్స్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి అత్యవసరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే తీసుకోండి. ఊరికే ఉన్నాయి కదా, లోన్ వస్తుంది కదా అని తీసుకోవద్దు. ఎందుకంటే మనందరికి కూడా ఒక అలవాటు ఉంటుంది. మనకి ఎక్కడైతే అప్పు పుడుతుందో అప్పుడు వెంటనే తీసుకోవాలనుకుంటూ ఉంటాం. అలా చేయొద్దు. చాలా అత్యవసర పరిస్థితి వస్తే మాత్రమే తీసుకోండి. అది కూడా ఒక 1 ఇయర్ మ్యాక్సిమం ఆ టైప్లోగా కట్టేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా కనుక మీరు చేసుకుంటే ఒక ఎమర్జెన్సీ ఫండ్ లాగా కూడా ఇది ఉపయోగపడుతుంది. మీకు కనుక ఈ టాపిక్ మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మంచి ఫినాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ సిఏ సాయి కృష్ణకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మనీ ఎలా సంపాదించాలి, మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, మనీ ఎలా ఆదా చేసుకోవాలి, ట్యాక్స్ని ఎలా సేవ్ చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సిఏ సాయి కృష్ణ సైనింగ్ ఆఫ్.